బీజేపీ పార్లమెంట్ సభ్యులు బెంగళూరు పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు పార్లమెంట్లో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల అనేక మంది యువకులు బలిదానం అయిపోయిన విషయాన్ని వారు స్పష్టం చేస్తూ దేశ విభజన సమయంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల అనేక మంది దేశం కోసం త్యాగం చేసినటువంటి దేశభక్తులను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ విభజన సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల అనేక మంది పౌరులు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో బలిదానం చేశారని చెప్పి ఒక గొప్పగా చెప్పే ప్రయత్నం చేసిరు తప్ప వేరే ఉద్దేశం కాదనే విషయాన్ని ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాస్తవమా కాదో ఒక్కసారి ఆలోచించాలి. దేశ విభజన సమయంలో అలా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తప్పు చేసింది, ఏ విధంగా దేశం కోసం బలైపోయారు, ఆ దేశభక్తులు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు బలైపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఇద్దరు సమానం. ఇద్దరు వాళ్ళ దేశం కోసం త్యాగం చేశారు, వీళ్ళు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం బలైపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లనే ఇలా 1400 మంది బలైపోయిన విషయం వాస్తవం. 2009 డిసెంబర్ 9 రోజు నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ఫస్ట్ సహకరించి తిరిగి యూటర్న్ తీసుకొని డిసెంబర్ 9 రోజు ప్రణబ్ ముఖర్జీకి కమిటీ వేసి 5 సంవత్సరాల కాలయాపన చేసినందువల్లనే కదా ఇవాళ 1400 మంది ఇలా బలైపోయారు. దీనికి కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు ఇంతమంది బలైపోయారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ తేజస్వి గారు మాట్లాడారు. ఇక దీన్ని పట్టుకొని నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తేజస్వి సూర్య గారిని ద్రోహి, వెధవ, మూర్ఖుడు అనుకుంటే ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి క్యాబినెట్లో ఉన్నారు? ఇవాళ మీరు ఎవరి క్యాబినెట్లో ఉన్నారు? సోనియా గాంధీ గారిని బలిదేవత, నీచ పనులు చేసిన వల్లనే, సోనియా గాంధీ నీచ పనులు చేసినందు వల్లనే వీళ్ళు ఇంతమంది బలైపోయారు అని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక్కసారి మీకు స్పష్టం చేస్తారు. వినండి. గుడి కట్టండి, బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఉంటది. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ప్రశ్నిస్తారో సమన్యాయం అంటే చెవిటోడి ముందర శంఖం ఊదినట్టుగా ఉంది. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించేవాడిని ఎవడు లేపలేడు. ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి ఆ రకంగా ఉన్నది. సమన్యాయం అంటే తెలంగాణ ప్రజలు గత 50 సంవత్సరాలుగా పోరాట ఫలితంగా దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పాలి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ సోనియా గాంధీని బలిదేవత, కాంగ్రెస్ పార్టీ నాయకురాలను తిట్టకుండా నీచ పనులు చేసిందని మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. మీరు ఫస్ట్ మీకున్న ఆలోచన, మీరు ఎవరి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు అని. అటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మీరు మంత్రులుగా ఉంటూ, మీ సోనియా గాంధీ తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉంటూ, మీ సోనియా గాంధీ నీచ పనులు చేసిందని చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గాలు మంత్రులుగా ఉంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఇవాళ తెలంగాణ ఉద్యమకాలను దేశభక్తులతో పోల్చేటువంటి సందర్భాన్ని వక్రీకరిస్తూ మీరు మాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే మీ నిజాయితీ ఏంది, మీ నియత ఏంది, మీ కమిట్మెంట్ ఏంది, మీ పార్టీ ఏంది? అసలు మీ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి ఒక నినాదానికి, విధానానికి కట్టుబడి ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు దేనికోసం ప్రవేశపెట్టింది? మీరు ఇవ్వకుంటే మేము ఇస్తాము అని వార్నింగ్ ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడి ఇవాళ తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది తప్ప ఇలా ఏమాత్రం ప్రేమ లేదు. ఇవాళ 1400 మంది బలి కావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాలను హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు మా గురించి మాట్లాడతారా? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం మొదటి నుంచి చెప్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే.
వీళ్ళు వాళ్ళ అవినీతి గురించి వీరు మాట్లాడదు, వీళ్ళ 6 గ్యారెంటీల గురించి వాళ్ళు మాట్లాడరు. ఇవాళ తేజస్వి సూర్య గారి వ్యాఖ్యలు వక్రీకరిస్తూ ఇద్దరు కలిసి రాత్రి ఫోన్లు మాట్లాడుకొని మనము మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి మైలేజ్ రావద్దు, కాబట్టి ఇద్దరం కలిసి ఈ ఇష్యూను పెద్దగా చేద్దాం, మనం ప్రజల దృష్టి మళ్ళిద్దామని చెప్పి ఇద్దరు రాత్రి కూడబలుకొని ఇవాళ మహిళా బిల్లు విషయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ రెండు పార్టీలు ఒకవేళ మహిళా బిల్లు పాస్ అయితే తప్పకుండా అది బీజేపీకి మైలేజ్ రావద్దు, బీజేపీని అడ్డుకునే విధంగా బీజేపీకి విషయంలో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి కుట్రలు వన్నీ ఈరోజు చేస్తున్న నాటకాలు. ఇవాళ బెంగళూరు పార్లమెంట్ సభ్యులు తేజస్వి సూర్య గారు పార్లమెంట్లో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల అనేక మంది యువకులు బలిదానం అయిపోయిన విషయాన్ని వారు స్పష్టం చేస్తూ దేశ విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా తప్పు చేసింది, ఏ విధంగా దేశం కోసం బలైపోయారు, ఆ దేశభక్తులు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు బలైపోయినటువంటి తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా సమానం. ఇద్దరు వాళ్ళు దేశం కోసం త్యాగం చేశారు, వీళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం బలైపోయారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లనే ఇలా 1400 మంది బలైపోయిన విషయం వాస్తవం. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు ఫస్ట్ సహకరించి 2009 డిసెంబర్ 9 రోజు నాడు తిరిగి యూటర్న్ తీసుకొని ప్రణబ్ ముఖర్జీకి కమిటీ చేసి 5 సంవత్సరాల కాలయాపన చేసినందువల్లనే కదా ఇవాళ 1400 మంది ఇలా బలైపోయారు. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈరోజు ఇంతమంది బలైపోయారు. దీనికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు నేను అడుగుతున్నా, మీరు ఎవరి క్యాబినెట్లో ఉన్నారు? ఇవాళ మీరు సోనియా గాంధీ గారిని బలిదేవత నీచ పనులు చేసిన వల్లనే, సోనియా గాంధీ నీచ పనులు చేసినందు వల్లనే వీళ్ళు ఇంతమంది బలైపోయారు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఒక్కసారి మీరు స్పష్టం చేస్తారు. వినండి. గుడి కట్టండి, బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా ఉంటది. కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులుగా ఉన్నారు మీరు. ఫస్ట్ మీకున్న ఆలోచన, మీరు ఎవరి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు అని. మీ సోనియా గాంధీ తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో మంత్రులుగా ఉంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీని ఇవాళ తెలంగాణ ఉద్యమకాలను దేశభక్తులతో పోల్చినటువంటి సందర్భాన్ని వక్రీకరిస్తూ మీరు మాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే మీ నిజాయితీ ఏంది, మీ నియత ఏంది, మీ కమిట్మెంట్ ఏంది, మీ పార్టీ ఏంది? అసలు మీ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి. అరే కరీంనగర్లో రణబేరి పేరుతో తుపాకీ పట్టుకోండి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి. అప్పుడు తుపాకీతో బయలుదేరారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. హైదరాబాద్ నుంచి వెళ్లిన రేవంత్ వెంట వరంగల్ జిల్లా మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఉన్నారు. తుపాకీతో ఎందుకు బయలుదేరుతున్నారని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే సరదాగా అంటూ సమాధానం ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులను చంపడానికి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు టీడీపీలో ఉండి తుపాకీ పట్టుకొని బయలుదేరాడు కరీంనగర్కు. దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు సమాధానం చెప్పాలి. ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నటువంటి ఒక నినాదానికి విధానానికి కట్టుబడి ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో బిల్లు దేనికోసం ప్రవేశపెట్టింది? మీరు ఇవ్వకుంటే మేము ఇస్తాము అని వార్నింగ్ ఇస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడి ఇవాళ తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది తప్ప ఇలా ఏమాత్రం ప్రేమ లేదు. ఇలా 1400 మంది బలి కావడానికి కారణము కాంగ్రెస్ పార్టీ. ఇది కాంగ్రెస్ పార్టీ 14 మంది ఉద్యమకారులు హత్య చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు మా గురించి మాట్లాడతారా? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం మొదటి నుంచి చెప్తున్నాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. వీళ్ళు వాళ్ళ అవినీతి గురించి వీరు మాట్లాడదు, వీళ్ళ 6 గ్యారెంటీల గురించి వాళ్ళు మాట్లాడరు. ఇవాళ తేజస్వి సూర్య గారి వ్యాఖ్యలు వక్రీకరిస్తూ ఇద్దరు కలిసి రాత్రి ఫోన్లు మాట్లాడుకొని మనము మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో బీజేపీకి మైలేజ్ రావద్దు, కాబట్టి ఇద్దరం కలిసి ఈ ఇష్యూను పెద్దగా చేద్దాం, మనం ప్రజల దృష్టి మళ్ళిద్దామని చెప్పి ఇద్దరు రాత్రి కూడబలుకొని ఇవాళ మహిళా బిల్లు విషయంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తూ రెండు పార్టీలు ఒకవేళ మహిళా బిల్లు పాస్ అయితే తప్పకుండా
అది బీజేపీకి మైలేజ్ రావద్దు, బీజేపీని అడ్డుకునే విధంగా, బీజేపీకి విషయంలో ప్రజలు తప్పుడు సంకేతాలు పోయే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఇద్దరు కలిసి కుట్రలు వన్నీ ఈరోజు చేస్తున్న నాటకాలు ఇవాళ. తేజస్వి సూర్య గారు దేశభక్తుతోని తెలంగాణ బలైన ఉద్యమకాలను పోల్చి తప్ప వేరే ఉద్దేశం కాదు. అయినప్పుడు కూడా వారు క్షమాపణ చెప్పారు. కాబట్టి దీన్ని వేరే దృష్టికోణంతో చూడొద్దని చెప్పి తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క డ్రామాలను గ్రహించాలని చెప్పి తెలంగాణ సమాజానికి నేను అప్పీల్ చేస్తున్నా. అందరికీ జై శ్రీరామ్.